ఈరోజు మరి ఇంతకుముందు పిల్లలకు అన్నింటికంటే ఇష్టమైందంటే ఆటలు. అయితే రాను ఈ ఆధునిక యుగంలో ఆటలకు దూరం అయిపోతున్నారనే ఉద్దేశంతో పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ కావడం జరుగుతుంది. మరి వాటి నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో మన మాజీ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మన నిజామాబాద్ జిల్లాలో అన్ని స్కూల్స్కు, గవర్నమెంట్ స్కూల్స్కు, కేజీబీలకు, టిమ్రిస్కు అందరికీ కూడా మరి పిల్లలు వాళ్ళ సృజనాత్మకతను పెంచడానికి ఈ చెస్ బోర్డులను అందించడానికి ముందుకు రావడం జరిగింది. మరి దానిని కిరణ్ కుమార్ గారు, సార్ ప్లీజ్ వేదికపైకి రండి సార్. మరి వారి ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలకు అందజేయడం జరుగుతుంది. మరి సారు ఇంతకుముందే చెప్పడం జరిగింది, మాకు నిన్న తెలుస్తుంటే పొద్దున్నే మెసేజ్ పెట్టేస్తుంటుంది, ఇంతకుముందు చెప్పగానే ఇమీడియట్గా మెసేజ్ పెట్టేసేస్తున్నాం. కాబట్టి వారు మీ ఆత్మచరణి వారి యొక్క సహాయ సహకారాలను ఈ చెస్ గురించి మొత్తము వివరించాలని కోరుతున్నాను సార్. సార్ గౌతమ్ గారు కూడా వేదికపై కావాలి సార్. గౌతమ్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ చెప్పట్లేదు రండి. ఓకే, మన మాలివాడ హెడ్ మాస్టర్ గంగరాజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఒక ఇద్దరు ముందు స్టేజ్ పైకి రమ్మంటున్నారు. ఇంకా కేజీబీ నుంచి ఒకరు రండి మేడం, టిమ్రిస్ నుంచి ఒకరు, ప్రైమరీ స్కూల్ నుంచి, కేజీబీ నుంచి ఎవరైనా రూపా మేడం, అదేవిధంగా టిమ్రిస్ నుంచి ఎవరైనా రామ్ సార్, ప్లీజ్ కమంటుంటారు సార్. ఉదయ్ సార్ కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఓకే, మరి దీని గురించి కొద్దిగా వివరించమని కిరణ్ రెడ్డి సార్ గారిని కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ స్కూల్ టీచర్స్కి అట్ ది సేమ్ టైం ఈ మండలంలో ఉండే మిగిలిన స్కూళ్ళ నుంచి కూడా ఇక్కడికి వచ్చిన టీచర్లందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. యాక్చువల్గా మేము వచ్చేసి చెస్ నెట్వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్ అండి మాది. మా ఫౌండర్ ఆయన పేరు సుధీర్ కొడాటి గారు, ఈ స్టేస్ ఇన్ కెనడా. ఆయన ఆలోచన నుంచి పుట్టిన ఆర్గనైజేషన్ అండి ఇది. తెలంగాణలో ఉండే పిల్లలకి మన పిల్లలకి అలా ఈ మొబైల్ నుంచి ఎలా దూరం చేద్దామనే ఆలోచనతో పుట్టిన ప్రోగ్రామ్ అండి ఇది. యాక్చువల్గా తెలంగాణలో ఉండే అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి మేము ఈ చెస్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ మేము చేస్తున్నామండి. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ మేము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 12,000 బోర్డులు పంచడం జరిగింది అక్కడ. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ అండ్ కామారెడ్డి 2 జిల్లాల్లో కూడా ఇక్కడ స్టార్ట్ అయిందండి ప్రోగ్రామ్ ఇక్కడ. ఇది కాకుండా ఇంకా వరంగల్, కరీంనగర్లో కొన్ని మండలం వైజ్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవేమో టోటల్గా మన నిజామాబాద్ జిల్లాకి ఏంటంటే ఆత్మచరణ్ రెడ్డి గారు టోటల్ జిల్లా మొత్తానికి ఆయన స్పాన్సర్ చేశారు. అండ్ కాకతీయ శాండ్ బాక్స్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండి. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఇది నిజామాబాద్లో ఉంటుంది ఈ కాకతీయ శాండ్ బాక్స్ అనేది. అండ్ ఇట్ వాజ్ ఫౌండెడ్ బై రాజు రెడ్డి గారు అని చెప్పేసి ఆయనకి యూఎస్లో కంపెనీ ఉంది, సియర్ అట్లాంటా అని చెప్పేసి. హీ హ్యాస్ స్పాన్సర్డ్ ఫర్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇద్దరు ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ఆత్మచరణ్ రెడ్డి గారు, అటు కామారెడ్డి జిల్లాకి రాజు రెడ్డి గారు, వీళ్ళిద్దరు కాకతీయ శాండ్ బాక్స్ రాజు రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ స్పాన్సర్షిప్లో మేము ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాము. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఇక్కడ పిల్లల్లో టాలెంట్ ఎవరికి ఉంది వాళ్ళని షైన్ చేద్దామనే ఉద్దేశం కన్నా కూడా ప్రతి ఒక్కరూ ఆడాలి, మన కల్చర్లో ఒక భాగం అవ్వాలి చెస్ అనేది ఆ మెయిన్ ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. ఏదో అక్కడ కొంతమంది పిల్లలు టాలెంట్ ఉండే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేద్దాము, ఇంకా ఇది చేద్దామనే ఆలోచన కాదండి. ఇక్కడ ఏంటంటే అందరూ ఆడాలి, ప్రతి పిల్లవాడు ఆడాలనేది మా మెయిన్ ఉద్దేశము. సో మా చెస్ నెట్వర్క్ తరఫున మేము మీకు అందరికీ రిక్వెస్ట్ చేసే పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళకి వాళ్ళకు ఒక సపోర్ట్ చేసి నేర్చుకున్న తర్వాత వారానికి ఒక 2 గంటలైనా సరే వాళ్ళు ఆడేటట్టు చూడండి. మీ టీచర్స్ అందరికీ మా చెస్ నెట్వర్క్ తరఫున ఇది ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ బోర్డ్స్ మంచడమే కాదండి, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ చెస్ నెట్వర్క్. అండ్ ద సెకండ్ ఫేజ్ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎలా పిలిచామో ఇక్కడ మేము మన మండలం సంబంధించి అందరు టీచర్లని ఆ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్ ప్రోగ్రామ్ కూడా అలాగే మేము ఇన్వైట్ చేస్తామండి మిమ్మల్ని. అప్పుడు ఒక
జడ్పీహెచ్ఎస్ అంటే హై స్కూల్ నుంచి మినిమం పీఈటీ టీచర్ అయితే ఉంటారు. పీఈటీ టీచర్తో పాటు అట్లీస్ట్ ఇంకొక 2 టీచర్లు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు రావచ్చు ఆ ప్రోగ్రామ్కి. అక్కడ వాళ్ళకి అంటే పిల్లలకి ప్రొఫెషనల్గా ఆడడం ఎలా అని నేర్పిస్తారు. అంటే మేము మీకు నేర్పిస్తే యూ ఇంటర్న్ విల్ మేక్ ద స్టూడెంట్స్ లెర్న్. మీరు పోయి అక్కడ పిల్లలకి నేర్పించే ఇదిగా ఉంటుందండి ప్రోగ్రామ్ అది. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్ స్కూల్ స్టాఫ్ని మీరు చిన్న చిన్న టోర్నమెంట్లు పెట్టుకుంటే మీ స్కూల్లో అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి. ఇప్పుడు కొంతమంది ఆడదాంలే చూద్దాంలే అనుకుంటారు. అట్లాంటప్పుడు అట్లా కాకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు మీ స్కూల్లోనే మీరు అనుకో కాంపిటీషన్స్ పెడితే అండ్ వీ విల్ డూ ఫర్ మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ మేము పెడతామండి. అంటే అది ఎవ్రీ 2 monthsగా 3 monthsగా ప్రతి ఇయర్లో పెడుతూనే ఉంటాం మేము అది. అండ్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది ఒకసారి ఇక్కడ చేసి బోర్డులు ఇచ్చేసాము, ట్రైనింగ్ అయిపోయింది, ఇంక ఇక్కడికి ఆగిపోయే ఇది కాదండి ప్రాసెస్. ఇది కంటిన్యూ జరిగే ప్రాసెస్ అనమాట. అంటే ప్రతి పిల్లవాడు నేర్చుకోవాలి. వాళ్ళ యొక్క దృష్టిని ఈ మొబైల్ నుంచి మరల్చడం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు వాళ్ళలో మెంటల్గా వాళ్ళకి స్ట్రెంథెన్ చేద్దామనే మెయిన్ ఉద్దేశంతో తీసుకొచ్చే ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్ యూ అండి. సో మీరు అందరూ దీనికి సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే అందరూ అయితే ఇక్కడ మండలంలో రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అన్ని స్కూళ్ళల్లో కూడా బిజీ ఉన్నారు సార్. అయినప్పటికీ కూడా చెప్పగానే వితిన్ ఒక 10-20 minutes అందరూ వచ్చేసారు సార్. 10-20 minutes అందరూ రావడం జరిగింది. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆటలు గ్రౌండ్ లో అయితే ప్రతి స్కూల్లో ఆడుకుంటారు పిల్లలు వాళ్ళంతా కాలే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించింది ఈ చెస్ ఆడడం వల్ల పిల్లలకు క్రియేటివిటీ, సృజనాత్మకత ఇవన్నీ పెరుగుతాయి, చాలా పెరుగుతాయి. ఇంట్రెస్ట్, శ్రద్ధ, ఏకాగ్రత ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి మరి మీరు ఈ పిల్లల యొక్క ఈ అవకాశాన్ని గుర్తించి అన్ని స్కూల్స్ కు నిజామాబాద్ జిల్లాలోని మండలంలోని అన్ని స్కూల్స్ ఇచ్చినందుకు మరి పార్లమెంట్ మాజీ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మీరు చొరవ తీసుకొని మరి ఇంత అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా పాఠశాలలకు అంతటి ఇంత ఎండాకాలంలో కూడా తిరుగుకుంటూ మీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, గౌతమ్ గారికి, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పాఠశాల తరఫున మా పిల్లల తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిత్రులారా, మీ అందరికీ తెలుసు విద్యార్థుల్లో ఓపిక చాలా తక్కువగా ఉంటుందని, చాలా తొందరగా క్షణిక ఆవేశ నిర్ణయాలు తీసుకుంటున్నారు అని, అట్లాగే చెప్పిన మాటలు వినట్లేదు అని, అలాగే ఒక దగ్గర కూర్చున్న చోట కూర్చోలేకపోతున్నారు, చదవమన్న దగ్గర చదవట్లేరు, ఒక పని చేయమంటే ఆ పని మాత్రం చేయకుండా మిగతా పనులు చేయడం చేస్తున్నారు. ఇలా అన్నిటి చాలా విద్యార్థుల నుంచి మనం నిత్యం ఎదుర్కొంటూ ఉంటాం. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఒక 4 days బ్యాక్ సాక్షి పేపర్లో వచ్చింది, గురుకులాల విద్యార్థులు పిట్టల్లాగా రాలుతున్నారు అనే టిక్తో వచ్చింది. ఏంటి పిట్టల్లాగా రాలుతున్నారు అని అంటే చాలామంది విద్యార్థులు అనేక రకరకాల కారణాలతో చనిపోవడానికి నిర్ణయించుకుంటున్నారు అనేది. చదువు అంటే ర్యాంకులు, మార్కులే ధ్యేయంగా నడుస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. రెసిడెన్షియల్ అంటే అవి కార్పొరేట్ రెసిడెన్షియల్ కావచ్చు, ఇంకో రెసిడెన్షియల్ కావచ్చు, ఇంకో రెసిడెన్షియల్ కావచ్చు, ప్రైవేట్ రెసిడెన్షియల్ కావచ్చు. వాటన్నిటిని ఎదుర్కోవడానికి, ఒక మనిషిని నిలబెట్టడానికి, ఒక సమస్యని ఎదుర్కోవడానికి ఈ మధ్యలో చాలా సమస్యలు వస్తే దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఒక సమస్య వస్తుందంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఏడ మనకి ఎందుకులే, మనం వెళ్ళిపోతాం, మన పని మనం చేసుకుందాం. దానికి పరిష్కార మార్గం ఏంటి అని ఆలోచించడం మానేస్తున్నారు విద్యార్థులు కానీ ఎవరైనా కానీ. వాటన్నిటికీ చెస్ అనేది ఒక మార్గము. ఎందుకంటే ఒక ఓపికగా కూర్చోబెడతారు చెస్ ఆట, మనిషిని ఏకాగ్రతగా తీసుకొచ్చేది. ఎదుటి వ్యక్తి ఎట్లా ఆలోచిస్తున్నాడో మనం దాన్ని ఎట్లా ఆలోచించాలి, దాన్ని ఎత్తుగా ఎట్లా వేయాలని చెప్పేసి ఆలోచించేది. ఇలా మనిషికి వ్యాయామం చేయమంటే చాలా మంది చేస్తున్నారు, కానీ ఇలా బుర్రకు మాత్రం ఎవరు వ్యాయామం చేయట్లేదు. ఒక బుర్రకు వ్యాయామం చేసేది, చేపించేది ఒక చెస్ ఆట మాత్రమే మిత్రులారా.
అలాంటి చెస్ ఆట ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈరోజు విద్యార్థులకు చాలా నీడ్గా అవసరం ఉన్నది. కాబట్టి అలాంటి నీడ్గా ఉన్నటువంటి ఆటని అవసరాన్ని గుర్తించి ఇలా చెస్ నెట్వర్క్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వేలాది విద్యార్థి జీవితాల్లో వెలుగు నింపడం కోసం, వేలాది మంది విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం, వేలాది లక్షలాది మంది విద్యార్థులకు ఏకాగ్రతను పెంచడం కోసం, వేలాది లక్షలాది మంది విద్యార్థులకు ఒక నిర్ణయాత్మక శక్తిని పెంపొందించడం కోసం చెస్ నెట్వర్క్ ఇలా ఈ రాష్ట్రంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది మిత్రులారా. ఈ చెస్ నెట్వర్క్ ఒక సంస్థ. ఈ అనేక మంది ఎవరైనా డబ్బులు ఉండొచ్చు, ఎవరైనా వేరే వేరే రకరకాలుగా ఉపయోగించవచ్చు. కానీ ఒక పేద విద్యార్థుల కోసం, ఇలా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్ని ఒక చైతన్యవంతం చేయడం కోసం, వాళ్ళని వాళ్ళ జీవితంలో ముందుకు తీసుకోవడం కోసం, వాళ్ళని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడం కోసం ఆలోచన పరంగా తీసుకొచ్చి ఈ చెస్ నెట్వర్క్ను విస్తృతంగా చెస్ బోర్డులని ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఆ చెస్ బోర్డులని ఇలా చాలా జాగ్రత్తగా, ఒక్క చెస్ బోర్డు కూడా దుర్వినియోగం జరగకుండా ఈ చెస్ బోర్డుని పేద విద్యార్థులకు అందేటట్టుగా, అందరినీ ఆడించేటట్టుగా ఈరోజు కిరణ్ అన్న మన బోధన డివిజనే కాదు జిల్లా అంతా తిరిగి ప్రతిరోజు ఆయన చాలా పెద్ద వ్యవసాయ కుటుంబం, అట్లాగే చాలా వ్యవసాయం ఉంటుంది. అనేక రకాల వ్యవసాయ రంగంలో పరిశోధన చేస్తున్నటువంటి వ్యక్తి, అనేక ప్రయోగాత్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అసలు ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వకుండా పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పేద విద్యార్థుల కోసం నిత్యం తగదహలాడుతూ కుతకుతలాడుతూ అనేక మంది పేద విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయం అని చెప్పేసి తను ఇలా అనేక స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అందరితో మాట్లాడి ఈరోజు టైం కేటాయించి విద్యార్థుల కోసం ఉపయోగపడుతున్నారు మిత్రులారా. కాబట్టి ఈరోజు చెస్ నెట్వర్క్ సంస్థతో పాటు కిరణ్ కుమార్ అన్న కూడా ఈ ప్రాంతంలో ఈ చాలా క్రియాశీలకంగా పనిచేసి మీ అందరికి ఉపయోగపడే విధంగా ఈ చెస్ బోర్డులో పంపిణీ చేస్తున్నారు. దీనిని మనం చెస్ బోర్డు తీసుకెళ్లడం గొప్ప విషయం కాదు, చెస్ బోర్డులు ఇవ్వడం గొప్ప విషయం కాదు. చెస్ని ఆడి దాని ఫలితాలని మన విద్యార్థులకు అందించడం అయితే ఈ చెస్ నెట్వర్క్ కావచ్చు, కిరణ్ కావచ్చు, ఈ దీని మూలంగా ఇటువంటి స్పాన్సర్లకు కావచ్చు స్వార్థకత లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇలా మేము అందరం కలిసి విద్యార్థులకు వెళ్ళొచ్చు, వాళ్ళు తీసుకుపోయి ఇళ్ళలో పడేసుకుంటారు, ఆడరు, లేదంటే క్రికెట్ ఇంకో రకరకాల ఆటలు ఆడుతుంటారు. కానీ ఇలా ఇందాక నేను చెప్పా, వాళ్ళు కూర్చున్న చోట కూర్చోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థుల్ని కూర్చోబెట్టి కొంతకాలం అలవాటు చేసి ఆడించగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది విద్యార్థులకు చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమం. కాబట్టి టీచర్స్ అందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి టీచర్లు అంటే ఇలా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల జీవితంలో చాలా వెలుగులు నింపే వ్యక్తులు. కాబట్టి మీ సబ్జెక్టులే కాదు, ఇలా ఆటల్లో వేరే క్రీడలతో పాటు ఉన్న టైంలో ఉపయోగించి ఈ చెస్ని కూడా ఆడిపించే ప్రయత్నాన్ని ఒక బాధ్యతాయుతంగా తీసుకుంటారని చెప్పేసి తీసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎంఈఓ సార్ గారికి, అదేవిధంగా స్టాఫ్ కి, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణకు కారణమైనటువంటి కిరణ్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ. ధనం ఇష్టపడి సంపాదిస్తారు, కానీ ఆ సంపాదించిన ధనాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగించాలని లక్ష్యంతో ముందుకు వచ్చిన ఈ చెస్ నెట్వర్క్ ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ చైర్మన్ గారికి మరియు ఆయన ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకి తీసుకెళ్తున్న ప్రతినిధి కిరణ్ కుమార్ గారికి మరియు విద్యార్థి సంఘాల నాయకుడు మరి గౌతమ్ గారికి మరి ఎంత చక్కగా మరి ఈ చెస్ నెట్వర్క్ ఈ చెస్ ఇచ్చిన చెస్ బోర్డు అని మరి ఎంత అద్భుతంగా మనం వినియోగించుకోవాలి, మరి పిల్లల్లో ఎలాంటి నైపుణ్యాన్ని పెంపొందించాలని చాలా చక్కగా మనకు విశ్లేషించిన గౌతమ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఇచ్చిన ఈ చెస్ బోర్డుని మా కొడిగిరి మండలంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా అద్భుతంగా వినియోగించి పిల్లల్లో సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా మా యొక్క బాధ్యతని మా ఉపాధ్యాయులు, మా ప్రధాన ఉపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా నిర్వహిస్తామని మేము ఈ కొడిగిరి మండల శాఖ తరఫున మీకు తెలియజేస్తున్నాము, హామీ ఇస్తున్నాము. మరొకసారి మీరు ఇంత ప్రత్యేకంగా మరి ఈ మండలానికి వచ్చి ప్రతి ఒక్కరికి ఈ చెస్ బోర్డు అందించినందుకు మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అన్న. మేడం మీరు ఇప్పుడు మాట్లాడండి.
బట్ అంటే ఇస్తారట ఓకే సార్ దిగా సార్ సార్ ఇటు చూడండి సార్ ఇక్కడ చూడండి